మా వీగన్ గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం. మనం ఇంతకు ముందు కూడా దీని గురించి మాట్లాడుకోవటం జరిగింది. సో మరలా మాట్లాడుకుందాం. ఎన్నిసార్లు మాట్లాడతారా స్వామి దీని గురించి అని కొద్దిగా విసుగు చెందకండి. ఎందుకని అంటే ఇది తెలియాల్సినటువంటి అంశం. ఫస్ట్ థింగ్ వచ్చేటప్పటికి ఏపీకి రాజధాని ఏది? ప్రస్తుతం గెజెట్ కూడా రిలీజ్ అయింది. అమరావతి రాజధాని అని ప్రస్తుత ప్రభుత్వం కూడా చెప్తుంది. సో ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అందరూ గుర్తించినటువంటిది అమరావతి కాబట్టి అమరావతి ఆంధ్రప్రదేశ్కి రాజధాని. మరి మావిగన్ పరిస్థితి ఏంటి? ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా ఒక తప్పటడుగు వేశారేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది. అరే నిన్న మొన్న నువ్వే కదరా చెప్పావు అమరావతిలో మళ్ళీ కొత్తగా ఎయిర్పోర్ట్ ఎందుకు, రైల్వే స్టేషన్ ఎందుకు, ఉన్న వాటిని వాడుకోకూడదా? ఎస్, స్టిల్ నేను దానికి స్టిక్ ఆన్ అయ్యే ఉన్నా. సో నేననేది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్లాన్ బి అని చెప్పి ఏదైతే చెప్పారో ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ లేకుండా చెప్పారు అని చెప్పి నాకు అనిపిస్తుంది. ఎందుకని అంటే పోర్ట్ సిటీగా మచిలీపట్నం డెవలప్ చేస్తున్నాం. ఈ రాజధాని ప్రాంతంలో ఒక పోర్ట్ సిటీ కూడా ఉంటే జల రవాణాకి బాగా పనికొస్తుంది అనేది ఒక అంశం జగన్ గారు చెప్పింది. ఎస్, ఎగ్జాక్ట్లీ, మంచిదే, మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు మచిలీపట్నం, గుంటూరు, విజయవాడ ఇవి ఎలా ఉంటాయి అంటే చాలా మంది ఇలా స్ట్రైట్ గా ఉంటాయి అనుకుంటారు. కానీ నిజానికి ఇవి ఎలా ఉంటాయి అంటే విజయవాడ ఇలా మధ్యలో ఉంటే మచిలీపట్నం ఇలా ఉంటది కిందకి ఇటు పక్కన, గుంటూరు ఇటు పక్కన ఉంటది ఇట్లా. అంటే ఇట్లా ట్రయాంగిల్ లాగా ఉంటాయి ఒక రకంగా చెప్పాలంటే. సో ఇది ఒకటైతే దీన్ని ట్రై సిటీస్ గా డెవలప్ చేయడం అనేది కొంచెం కష్టతరమైనటువంటి అంశం. ఇప్పుడు మీరు హనుమకొండ, వరంగల్, కాజీపేట చూసినట్లయితే ట్రై సిటీస్ అనొచ్చు. ఎందుకంటే ఇవి మూడు కూడా చాలా దగ్గరగా ఉంటాయి. చాలా మందికి వరంగల్ జిల్లా అంటే తెలుసు, కానీ వరంగల్కి సంబంధించినటువంటి అన్ని రకాల ప్రభుత్వ ఆపరేషన్స్, ఈ కలెక్టర్ ఆఫీస్, ఎస్పీ ఆఫీస్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి అంటే హనుమకొండలో, వరంగల్లో ఉండవు. పక్కనే ఉంటది వరంగల్, ఎక్కువ దూరం కూడా కాదు. అలానే కాజీపేట అనేది పెద్ద జంక్షన్. అది జిల్లాలో ఒక పార్టే, కానీ అది పెద్ద జంక్షన్. జిల్లా హెడ్ గా పిలుచుకునేటువంటి వరంగల్ మాత్రం వరంగల్ జిల్లా అని గొప్పగా పిలుచుకునేటువంటి వరంగల్లో ఒక నార్మల్ చిన్న స్టేషన్ ఉంటుంది, అదేం జంక్షన్ కాదు. సో ఇట్లా ఇవి ట్రై సిటీస్, కానీ అవి చాలా నియర్ బై. ఒక సిటీకి మధ్యలో నాట్ మోర్ దాన్ 10 to 15 కిలోమీటర్స్. అవి చాలా లిమిటెడ్ డిస్టెన్స్ లో ఉన్నాయి. కానీ ఇక్కడ అలా కాదు, ఇవి మూడు కలిపితే సుమారు 110 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది. అండ్ ఇప్పటి వరకు చాలా మందికి రాష్ట్రంలో అటు శ్రీకాకుళం, విజయనగరం దగ్గర నుంచి ఇటు కడప, కర్నూలు, చిత్తూరు వరకు, నెల్లూరు ఏరియా మొత్తం పై నుంచి కింద వరకు ప్రస్తుతం మనకున్న జిల్లాలన్నిట్లో చాలా మంది ప్రజలకు ఉన్నటువంటి ఒక అంశం ఏంటంటే ఎక్కడో చోట క్యాపిటల్ అనేది అయితే పెట్టారు కదా. సో ఇప్పుడు సెంటర్ లో పెట్టారు, అటు కింద నుంచి వచ్చే జిల్లాలకు, పై నుంచి వచ్చే జిల్లాల వాళ్ళకి అందరికీ కూడా ఒక సెంటర్ పాయింట్ ఉంది కదా. సో ట్రావెలింగ్ ఈజీ. ఏదో ఒక మూల పెడితే ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలంటే ఇబ్బందే కదా. సో ఇప్పుడంటే సెంటర్ లో ఉంది కాబట్టి అందరికీ అనుకూలమైనటువంటి ప్రాంతమే కదా అనేది కొంతమందికి ఉంది. ఇక కొంతమందికి వచ్చేటప్పటికి ఈ గుంటూరు, విజయవాడ మధ్యలో డెవలప్మెంట్ జరిగిద్దిలే అనేటువంటి ఒక భావన ఉంది. అంటే అమరావతి కేవలం ఆ 29 గ్రామాలకు మాత్రమే పరిమితం కాకుండా అది చిన్నగా డెవలప్ అయ్యి ఈ మంగళగిరి, తాడేపల్లి, చిన్నకాకాని, పెద్దకాకాని, అటు గుంటూరు వరకు ఈ మొత్తాన్ని కవర్ చేసేస్తుంది. ట్విన్ సిటీస్ లాగా సికింద్రాబాద్, హైదరాబాద్ లాగా గుంటూరు, విజయవాడ అలా తయారవుతాయి అనేది ఒక నమ్మకం ఉంది జనంలో. సో ఆ సెంటిమెంటే, ఆ నమ్మకమే కూటమి ప్రభుత్వాన్ని 2024లో గెలిపించింది. సో ఇప్పుడు భూములు ఇచ్చినటువంటి రైతులకి ఆ 29 గ్రామాలే అమరావతి అని చెప్పి ఫీలింగ్ ఉంటే ఉండుండొచ్చు మేబీ. కానీ రాష్ట్ర ప్రజలకు కేవలం ఆ 29 గ్రామాలే అనేదేం లేదు. ఇవి రెండు కలిసిపోతాయి, భారీ స్థాయిలో అభివృద్ధి జరుగుతుంది. సో ఇవంతా కూడా బాగా భూమి అవుతుంది, గ్రోత్ వస్తుంది అనే ఆలోచనలో ఉన్నారు. కానీ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశాడో ఈ విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, మా విగన్ అని చెప్పి జనానికి ఉన్న నమ్మకం కూడా పోయింది. ఎందుకని అంటే ఈ మళ్ళీ జగన్ వచ్చి ఏదో కుంపట పెట్టేటట్టున్నాడు. ఇప్పుడు వీళ్ళు కూడా చిన్నగా ఈ డెవలప్మెంట్ తగ్గించి కేవలం ఆ అమరావతి వరకే దీన్ని పరిమితం చేస్తారు, లేదంటే
ఇప్పుడు మనం మొత్తం డెవలప్ చేసి ఇటు విజయవాడ గుంటూరుని కూడా కలిపేశామంటే ఇటు జగన్ చెప్పిందే చేసి ప్రభుత్వం చేసింది అని చెప్పి రేపు పొద్దున వైసీపీ వాళ్ళు ప్రచారం చేసుకుంటారు. మా జగన్ ఎప్పుడో చెప్పాడు విజయవాడ గుంటూరు మధ్య డెవలప్ చేయాలి, రెండింటిని కలిపేయాలి అని. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాన్నే చేసి చూపించింది. సో మా జగన్ విజన్ ఉన్నటువంటి లీడరు, మా జగన్ చెప్పింది ఈ ప్రభుత్వం చేస్తుంది, ఫాలో అవుతుంది అని చెప్పి చెప్పుకుంటారు. మనం ఎందుకు అవకాశం ఇవ్వాలని చెప్పి కేవలం 29 గ్రామాలే డెవలప్ చేశారనుకోండి, ఈ మిగతాది మొత్తం గాలికి వదిలేశారనుకోండి. ఏంటి పరిస్థితి అనేది ఇప్పుడు ప్రజల్లో పట్టుకున్నటువంటి ఒక భయం. ఇక రెండోది ఏంటి అంటే, మీరు సభ పెట్టి చేయగలిగినటువంటి ఒక చట్టం, ఒక తీర్మానం రేపు నేను అధికారంలోకి వస్తే నేను చెయ్యలేనా అని చెప్పి ఒకటి ప్రశ్నించాడు చూడండి. అది అంటే రేపు పొద్దున జగన్ వస్తే మరలా అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఈ గెజిట్ ని చేంజ్ చేసి ఇంకేదో చేస్తాడు. ఆ ప్లాన్ బి మావిగన్నో లేదంటే ఇంకోటో ఏదో చేస్తాడు. అమరావతిని అయితే ఉంచడు. సో అనేది ప్రజల్లోకి వెళ్ళింది. అంటే సింపుల్ గా చెప్పాలంటే జగన్ సెల్ఫ్ అవుట్ అయ్యాడు, సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు ఒక రకంగా చెప్పాలంటే. సో అక్కడ అది ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. మేబీ బహుశా ఆయన మీరు శాశ్వత రాజధానికి ఎవ్వరూ కదపలేరని చెప్పి చెప్పుకుంటున్నారు. ప్రజల్ని ఇలా చెప్పి మీరు మభ్య పెట్టొద్దు, వాళ్ళకి అబద్ధాలు చెప్పొద్దు. ఒక ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను అవసరం అయితే మరొక ప్రభుత్వం రివ్యూ చేసేటువంటి అధికారం ఉంటది, ప్రజలకు నిజాలు చెప్పండి అనే ఉద్దేశంలో ఆయన చెప్పుండొచ్చేమో. బట్ అది ప్రజల్లోకి ఎలా వెళ్ళింది అంటే రేపు జగన్ వస్తే ఇది మారుస్తాడు అనమాట. మార్చే ఉద్దేశం ఉండబట్టే ఆయన అదొక రేపు నేను సభలో బిల్లు పెట్టినా మార్చలేనా అని చెప్పి అన్నాడు అనేది ప్రజల్లోకి వెళ్ళింది. సో ఇది పరిస్థితి. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో ఇక అటు మచిలీపట్నం డెవలప్ అవ్వదు ఎలాగో, ఇటు ఈ రెండింటిని కూడా డెవలప్ చేయకపోతే పూర్తిగా సర్వనాశనం అయ్యేటువంటి పరిస్థితి. సో జగన్ దీని మీద ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి. క్లారిటీ తోటి ముందు ఆయన క్లారిటీతో ఉండాలి. ఎక్కడా కూడా ఆయన అమరావతిని కలుపుకుంటూ అని చెప్పి అనలా. మీరు గమనిస్తే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు అన్నాడు గాని మచిలీపట్నం, గుంటూరు మీదుగా ఈ అమరావతి కలుపుకుని ఇటు విజయవాడ ఏరియా మొత్తం కలిపి డెవలప్ చేస్తానని అన్నా. అక్కడ కట్టే బిల్డింగ్ లేదో హైవే పక్కన కట్టవయా అన్నాడు. సో అంటే రేపు పొద్దున జగన్ వస్తే అమరావతిలో కడుతున్నటువంటి నిర్మాణాలను ఆపేసి ఇటువైపు ఏమన్నా మళ్ళీ కొత్త నిర్మాణాలు చేపట్టే అవకాశం ఉంటుందా అనేటువంటి క్వశ్చన్ కూడా జనాలకు వచ్చేసింది. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సింది, గతంలో 2014-19 మధ్యలో ప్రభుత్వం ఏదైతే తాత్కాలిక భవనాలు, తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలికమైన హైకోర్టు అని చెప్పి తాత్సారం చేసి డబ్బులు వెచ్చించిందో ఈసారి ఆ తప్పు చేసేటువంటి ప్రయత్నం అయితే ప్రభుత్వం చెయ్యట్లా. ఎందుకంటే సో మళ్ళీ మనం ఈ తాత్కాలికం అని ఏదో టెంపరీగా 4 బిల్డింగ్లు కడితే ఇది అయ్యే పని కాదు. రేపు పొద్దున మన ప్రభుత్వం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ మన ప్రభుత్వం మారితే పరిస్థితులు మారిపోతాయి, భారీ స్థాయిలో ఇక్కడ చాలా చేంజెస్ వచ్చేస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ 3 ఏళ్లలో అమరావతికి ఒక రూపురేఖలు అనేవి తీసుకురావాలి అనేది ప్రభుత్వ దృఢ సంకల్పంగా కనిపిస్తుంది. ఇప్పటికే చాలా వరకు పనులు అయిపోతున్నాయి. అటు ఆల్ ఇండియా సర్వీసెస్ కి చెందినటువంటి ఉద్యోగుల క్వార్టర్స్ అయిపోయినాయి, ఎమ్మెల్యేస్ క్వార్టర్స్ అయిపోయినాయి, మినిస్టర్స్ క్వార్టర్స్ అయిపోయినాయి, జడ్జి క్వార్టర్స్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి, నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ కి సంబంధించిన ఫ్లాట్స్ ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి, పెయింటింగ్ దశలో ఉన్నాయి. సో అవి హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు. అలాగే హైకోర్టు పనులు మొదలు పెట్టేశారు, స్లాబ్ వర్క్ జరుగుతుంది. తర్వాత ఫినిషింగ్ వర్క్స్, ఇంటీరియర్ వర్క్స్ ఇవన్నీ నెక్స్ట్ జరిగేటువంటి, నెక్స్ట్ పార్కింగ్, ల్యాండ్స్కేప్, వాటర్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ నెక్స్ట్ ఫేజెస్ లో జరుగుతాయి. అలాగే ఐకానిక్ టవర్స్, జిఏడి టవర్స్ ఇవన్నీ కూడా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం దాదాపు పూర్తయిపోవచ్చింది. సో ఇవన్నీ పరిస్థితులు గనక మనం చూసినట్లయితే అసెంబ్లీ ఇవన్నీ వర్క్స్ చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. సో అంటే దాదాపు ఇంకా 3 ఏళ్ల సమయం 2029 కల్లా అమరావతి ఒక కొలిక్కి వచ్చేసింది. దాదాపుగా ఒక కొలిక్కి వచ్చేస్తుంది. ఒక రూపురేఖలు అనేవి తీసుకొస్తారు, ఖచ్చితంగా తీసుకొస్తారు. ఈ నిర్మాణాలు అనేవి 99% పూర్తయిపోతాయి. కొద్ది నిర్మాణాలు మాత్రమే ఏవైనా పెండింగ్ ఉండొచ్చు, కానీ దాదాపుగా అమరావతిలో వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. అయిపోయిన తర్వాతే ప్రభుత్వం ఎన్నికలకు వెళ్తుంది. ఇదిగో మేము పూర్తి చేసి చూపించాం, అమరావతి సిద్ధమైంది అని చెప్పి ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం 100% కనిపిస్తుంది. సో దీనివల్ల ప్రభుత్వం మీద పాజిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా పడుతుంది ఒకటి. రెండోది, అక్కడి నుంచి డెవలప్డ్ ప్లాట్స్
రైతులకి ఇచ్చి మిగిలినటువంటి భూమిని అమ్మేసి తెచ్చినటువంటి అప్పులు తీర్చేయటం. ఇది నెక్స్ట్ ఫేజ్ లో. ఇది మరలా అధికారంలోకి వస్తే ఆ నెక్స్ట్ ఫేజ్ లో ఇదే చేస్తారు. సో ఇది ప్రభుత్వ ప్లానింగ్ కనిపిస్తుంది క్లియర్ కట్ గా. సో ఇప్పటికైనా జగన్ అమరావతికి సంబంధించి ఒక క్లారిటీ తోటి ప్రజల ముందుకు వస్తే చాలా బాగుంటది. ఇప్పుడు మొన్న వచ్చినప్పుడైనా సరే అమరావతిని కలుపుకుని ప్రస్తుతం జరుగుతున్నటువంటి నిర్మాణాలను కొనసాగిస్తూనే ఈ 3 సిటీస్ కూడా కలిసి వచ్చేలాగా డెవలప్మెంట్ చేపడతాము, మేము కూడా సపోర్ట్ చేస్తున్నాము, సో ఇది అని చెప్పుంటే బాగుండేది. ఒక పక్క పార్లమెంట్ లోనేమో మేము అమరావతికి వ్యతిరేకం కాదు అని చెప్తూనే, ఒక పక్క ఏపీలోనేమో మావి గన్ అని చెప్పి మేము కొత్త తీసుకొస్తామంటే ప్రజలు మిమ్మల్ని ఏం అర్థం చేసుకోవాలో మీకన్నా అర్థం అవుతుందో లేదో జనానికి అయితే అర్థం కావట్లేదు. ఇది పరిస్థితి.